శివస్వాముల మాలాధరణ. బెజ్జి గ్రామంలో ఆధ్యాత్మిక గురువులు, భగవద్గీత ప్రచారకులు శ్రీ గురుస్వాములు జడ్డు జగ్గారావు గారిచే మాలాధరణ జరిగింది. బెజ్జి గ్రామములో వెలిసిన శ్రీ గౌరీ శంకర ఆలయ ప్రాంగణములో 16/10/2025 శివస్వాములు దీక్షను తీసుకున్నారు. విశాలమైన ప్రాంగణములో వెలిసిన శివాలయములో స్వాములు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు భక్తితో పరవశిస్తూ మంచి అనుభూతిని పొందుతున్నారు. గురుస్వాములు జడ్డు జగ్గారావు గారు గత 40 సంవత్సరముల నుండి ఆధ్యాత్మిక మార్గములో మంచి శ్రద్ధ భక్తి ఉండి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసిన అనుభవం ఉన్నవారు ఆయన. మన్యం జిల్లాలో సమరసత సేవా ఫౌండేషన్కి ఈయన సంస్కృతి ప్రముఖ్. గత 4 సంవత్సరములలో 14 దేవాలయాలు గురుస్వాముగా వెళ్ళి ప్రతిష్ఠలు చేసే అనుభవం కూడా ఆయనకు ఉంది. కొండ ప్రాంతాలలో ఎస్సీ ఎస్టీలుగా ఉన్న వెనకబడిన వర్గాల వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో సీతంపేట మండలం తుంబకొండ గ్రామంలో అమ్మవారి దేవాలయం ప్రతిష్ఠ చేశారు. అలాగే పెద్దపేట గ్రామంలో భగవద్గీత సత్సంగం, భగవద్గీత పారాయణం పాల్గొనేవారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పుల్లేరు వలస గ్రామములో రామాలయం ప్రతిష్ఠ చేసి ఆ చుట్టుప్రక్కల గ్రామాల వారికి దేశము ధర్మము కోసము చెప్పి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మన ధర్మంపై దాడులు జరుగుతున్న ప్రతిసారి ఆయన తనలో ఉన్న దేశభక్తి చాలా గట్టిగా చెప్పేవారు. రెండు 2023 సంవత్సరంలో పాలకొండ గ్రామములో హిందువుల చేత జెండాలు పట్టుకొని శోభాయాత్ర చేయించారు. వీరఘట్ట మండలం నేలంపేట గ్రామములో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దపేట గ్రామంలో ఆయన ఆర్గనైజేషన్లో భాగవత సప్తాహం, రుక్మిణీ కళ్యాణం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో కొత్త వలస గ్రామంలో కూడా రామాలయం ప్రతిష్ఠ చేయించి వారికి ఆధ్యాత్మిక మార్గంలో ఎలా నడుచుకోవాలనేది తెలియజేశారు. అలాగే సాలూరు మండలం కురుకుట్టి గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో 40 లక్షలతో రామాలయాన్ని కట్టించి ప్రతిష్ఠ చేయించిన ఘనత ఆయనదే. మన్యం జిల్లాలో వెనుకబడిన వర్గాల వారు ఇంతవరకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించే భాగ్యం లేని వారికి ఫ్రీగా బస్సులో పంపించి దర్శనం చేయించడంలో సమరసత సేవా ఫౌండేషన్తో ఎనలేని కృషి చేశారు. బెజ్జి గ్రామంలో శివస్వాముల శివమాలాధారణ ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय।
సాంబ సదాశివ హే మహాదేవ అమ్మా జగన్మాత స్వామి మహాగణపతి సర్వకాల సర్వ అవస్థలలో మా మనస్సును మీ పాదార విందములందు లగ్నమై నటుల అనుగ్రహించి సదా ఆనందముతో ఈ దీక్షను ఈ సేవను కొనసాగించినట్టులా అనుగ్రహించి ఎల్ల వెడల మమ్ములను మా బిడ్డలను మా గ్రామ ప్రజలను రక్షించాలి తండ్రి రక్షించాలి జగన్మాత రక్షించాలి మహాగణపతి మీరే మాకు దిక్కు శరణం 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 శరణం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా పేరు వావులపల్లి దుర్గనాయుడు. మాది బెజ్జి గ్రామం అండి. తర్వాత పాలకొండ మండలము, మన్యం జిల్లా, పార్వతీపురం. నేను నేటికి ఒక 10 సార్లు కూడా వేయడం జరిగింది. మన జగ్గారావు గురువు గారిచే మేము ఇంతవరకు ఈ నిబంధనలు ఇక్కడ పాటించాము. ఆయన చెప్పే ప్రకారంగా మేము పాటిస్తూ మా తల్లిదండ్రులు, మా గ్రామాన్ని, మా దీన్ని కూడా మేము ఎప్పుడు కూడా 20 మంది, 15 మంది, 16 మందికి తగ్గకుండా మా గ్రామాన్ని మేము సుభిక్ష చేసుకున్నాము. మా గురువు గారును కుప్పలి సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ కోవిలు కట్టినందువల్ల ఆ రోజు నుండి కూడా మన జగ్గారావు గురువు గారు మా గ్రామానికి వచ్చి ఒక 500-600 మందికి కూడా ఈ మాలాధారణ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు మేము కూడా సుభిష్టంగా ఉన్నాము. మా గ్రామం కూడా సక్రంగా ఉంది. ఏ తగులు తగాదాలు లేకుండా సక్రంగా ఈ రోజు వరకు మేము ఉన్నాము. కనుక ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మన హిందూ ధర్మాన్ని కొనసాగిస్తారని మరీ కోరుచూ ఉన్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా పేరు పైల సీతన్నాయుడు. మా ఊరు బెజ్జి గ్రామం, పాలకొండ మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. అలాగే ఇప్పటికీ మేము ఒక 8 సార్లు శివమాలు వేస్తూ పుష్కలంగా మా పిల్లలు కానీ మేము కానీ హ్యాపీగా ఆ దేవుడి దయ వల్ల, మా గురువు గారి దయ వల్ల అందరము బాగానే ఉన్నాం. మా గ్రామం పుష్కలంగా ఉన్నాం. మా గ్రామస్తులందరూ హ్యాపీగా ఉన్నారు. అలాగే హిందూ ధర్మం అనేది మా ఊర్లో ప్రతిదీ కూడా జరిపించుకుంటూ ముందుకెళ్తుంటాం. ఒక యూనిటీగా మా గ్రామం అనేది ఎప్పుడు ఏ విషయంకి వచ్చినా వనభోజనాలు కానీ, అలాగే దేవుడి విషయం కానీ, దేవుడి కాడికి వచ్చేసరికి, శివరాత్రికి వచ్చేసరికి శివాలయం, అలాగే మన రాంభజన కాడ భోజనాలు, ఎప్పుడు ఏది వచ్చినా చేసుకుంటూ వెళ్తుంటాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా పేరు శివాల శ్రీనివాసరావు. ఈ గ్రామ సర్పంచ్గా చేస్తున్నాను. మా ఊరు బెజ్జి గ్రామము, అలాగే పాలకొండ మండలము, పార్వతీపురం, మన్యం జిల్లా. నేను సుమారు ఇప్పుడు అంటే ఈ మధ్యనే అజ్ఞాతంలో కొద్దిగా చేరడం జరిగింది. ఇది 3వసారి మాల వేయడం. ఆ హిందూ మతాన్ని మనం అందరము రక్షించడానికి, ఈ హిందూ మతాన్ని నమ్మినందువల్ల మనకి అంతా సుఖ సంతోషాలే జరుగుతాయే కానీ అపజయాలు ఏమి రావు. కాబట్టి మేము ఈ మాలాధారణ జరిగిన నుండి 3 కోవుళ్ళు అయితే కట్టించాము. ఈ హిందూ మతానికి మనం అందరము దాన ధర్మాలు చెయ్యాలి. దాన ధర్మాలు చేస్తూ ఈ హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన స్వాములందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అలాగే మనము ప్రతి కార్యక్రమం చేసిన దాన ధర్మాలతో ఈ ఈసాభావం లేకుండా ముందుకెళ్ళాలని ఈ అవకాశం ఇచ్చిన ఈ స్వాములకి, మా జగ్గారావు గురు స్వామికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.